చెప్పగానే టక్కున గుర్తొచ్చేది ఖైరతాబాద్. నాడు రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గంగా సంచలనంగా నిలిచింది. నాంపల్లి ప్రాంతం ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ ప్రభుత్వ కార్యాలయాలు, రాజ్భవన్, సచివాలయం అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఖైరతాబాద్ సంపన్నులకే కాక పేదలకు నిలయంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. చింతల్ బస్తీ ఖైరతాబాద్ బస్తీల్లో అతిపెద్ద బస్తీ. పీజేఆర్ అడ్డాగా ఖైరతాబాద్కు గుర్తింపు. ఆయన తర్వాత ఆయన తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి ఇక్కడ నుంచి బరిలో దిగిన ఆ తర్వాత ఆయన జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి షిఫ్ట్ అయ్యాడు. ఖైరతాబాద్ నుంచి మరోసారి ఎన్నికల బరిలో దిగి విజయం సాధించాలని దానం నాగేందర్ ప్రయత్నిస్తూ ఉంటే పోయిన చోటే వెతుక్కోవాలని పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇప్పటికే 5 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన దానం నాగేందర్ మరోసారి ఖైరతాబాద్ నుంచి గెలవాలని ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్, బీజేపీలు రెండూ ఇక్కడి నుంచి దానం నాగేందర్ను ఓడగొట్టాలని ప్రయత్నిస్తున్నాయి. దానం నాగేందర్ మాజీ మంత్రి, మాస్ నాయకుడిగా గ్రేటర్ హైదరాబాద్లో గుర్తింపు పొందారు. గతంలో కాంగ్రెస్, టీడీపీ నుంచి విజయం సాధించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భారీగా డబ్బు సంపాదించిన దానం ఖైరతాబాద్లో బస్తీవాసులకు సుపరిచితుడు. నియోజకవర్గంలో అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తాడన్న భావన జనంలో ఉంది. రంజాన్, దసరా, క్రిస్టమస్ పండుగల సమయంలో వ్యక్తిగతంగా ప్రజలకు కానుకలు అందిస్తూ వారి అభిమానాన్ని చురగొంటాడు. ముస్లిం సోదరులతోనూ మంచి పరిచయాలున్నాయి. నియోజకవర్గంలోని అన్ని వర్గాలతోనూ సఖ్యత కూడా ఉంది. అయితే నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులతో కాకుండా తన సొంత కేడర్పై ఎక్కువగా ఆధారపడి పనిచేస్తాడు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులంతా ఆయనతో ప్రస్తుతం కొనసాగుతున్నారు. సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీతతో తప్పించి మిగతా అందరూ కార్పొరేటర్లతో ఆయన సన్నిహితంగా ఉంటారు. కార్పొరేటర్లందరికీ అందుబాటులో ఉంటూ ఓవైపు పార్టీ, మరోవైపు తన పరపతిని పెంచుకుంటూ ఉంటారు ఆయన. ఇక్కడి నుంచి మరోసారి విజయం ఖాయమన్న భావనలో ఆయన ఉన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో మన్నె గోవర్ధన్ రెడ్డితో పాటుగా మేయర్ గద్వాల విజయలక్ష్మి కీలక నేతలుగా ఉన్నారు. మాజీ కార్పొరేటర్ హేమలత యాదవ్, కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి, కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకులు మామిడి నరసింగారావు, మాజీ కార్పొరేటర్ సూర్యనారాయణ పార్టీ ముఖ్య నాయకులుగా చలామణవుతున్నారు. అయితే మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్పొరేటర్ విజయారెడ్డి ఆ తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆమె పోటీ చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసిన ఆమె 16% ఓట్లను పొందారు. ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన చింతల రామచంద్రారెడ్డి 2014లో విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన దానం నాగేందర్ బీఆర్ఎస్ గూటికి చేరారు. ప్రస్తుతం ఖైరతాబాద్ కార్పొరేటర్ గా బీఆర్ఎస్ నుంచి గెలిచిన విజయారెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు. మాజీ సీఎల్పీ నేత, మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి జనార్దన్ రెడ్డి కుమార్తెగా నియోజకవర్గంలో ఆమె అందరికీ సుపరిచితురాలు. సోదరుడు విష్ణువర్ధన్ రెడ్డి జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే తాజాగా బీఆర్ఎస్ పార్టీలో చేరాడు. అక్క బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ గూటికి చేరితే టికెట్ రాలేదన్న కారణంతో సోదరుడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బల్క్ డ్రగ్ బిజినెస్ నిర్వహిస్తున్న విజయారెడ్డి ఆర్థికంగా స్థితిమంతురాలు. పీజేఆర్ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు సాయం చేస్తూ ఆమె బడుగు బలహీన వర్గాల మనిషిగా గుర్తింపు పొందారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆమె మేయర్ పీఠాన్ని ఆశించినప్పటికీ పార్టీ తిరస్కరించడంతో ఆమె పార్టీ కార్యక్రమాల్లో అంతగా పాల్గొనేది కాదు. వాస్తవానికి ఇక్కడి నుంచి పార్టీ రోహిన్ రెడ్డిని బరిలో దించాలని చూసినా ఆయనను అంబర్పేట్కు పంపించి ఇక్కడి నుంచి విజయారెడ్డికి పార్టీ అవకాశం ఇచ్చింది. జూబ్లీహిల్స్ పార్టీ నాయకుడు రమేష్, ధన్రాజ్ రాథోడ్, రాజు యాదవ్, మధుకర్ యాదవ్, షరీఫ్ పార్టీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులుగా ఉన్నారు. ఇక బీజేపీ ముఖ్య నేతగా ఉన్న చింతల రామచంద్రారెడ్డి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో బాగా సంపాదించిన చింతల ఖైరతాబాద్ లో మరోసారి విజయం సాధించేందుకు చాన్నాళ్ల నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. అయితే తాజాగా మారిన సమీకరణాలతో ఆయన గెలుపు అంత ఈజీ కాదన్న భావన ఉంది. ఖైరతాబాద్ లో అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ రెండు పార్టీలు హోరాహోరీగా తలపడుతూ ఉంటే రేసులో నేనున్నానంటున్నారు చింతల. నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉంటూ స్వచ్ఛంద సేవ చేయడంతో స్థానిక పేదలు ఆయన పట్ల ఆరాధనీయ భావనతో ఉన్నారు. ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్నా ఖర్చు చేయడానికి వెనకాడతారన్న భావన ఉంది. 2 మోకాళ్లకు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ప్రజల్లోకి గతంలోలా వెళ్ళలేకపోతున్నారన్న చర్చ పార్టీలో ఉంది. నియోజకవర్గంలో పల్లెపు గోవర్ధన్ మరో గ్రూపును నడుపుతున్నారు.
బద్దం బాలరెడ్డి తనయుడు మైపాల్ రెడ్డి నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్నారు. హిమాయత్ నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి భర్త రమణ గౌడ్, జూబ్లీ హిల్స్ కార్పొరేటర్ వెంకటేష్, వెంక మాధురి, బీజేవైఎం సిటీ అధ్యక్షుడు సందీప్ యాదవ్, బీజేపీ వెంకటేశ్వర కాలనీ అధ్యక్షుడు వీరస్వామి పార్టీ ముఖ్య నాయకులుగా ఉన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లలో ముస్లింలు 21% పైగా ఉన్నారు. మాదిగలు 10.5%, మాలలు 8% పైగా ఉన్నారు. ఎస్టీలు 7%, యాదవులు 5%, గౌడ్లు సుమారుగా 5%, మార్వడీలు 4%, ముద్రాజులు 4%, ముందూరు కాపులు 3.5% వరకు ఉండగా ఇతరులు 32% మేర ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 245 పోలింగ్ బూతులు ఉండగా 2,89,558 మంది ఓటర్లు ఉన్నారు. ఒకప్పుడు ఖైరతాబాద్ రాష్ట్రంలోనే అత్యధిక మంది ఓటర్లున్న నియోజకవర్గంగా ఉండేది. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాలుగా మార్చారు. దీంతో అప్పటి వరకు ఖైరతాబాద్ పై పట్టున్న పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి జూబ్లీహిల్స్ కు మారాడు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆయన రాజకీయంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ లభించకపోవడంతో ఆయన బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.